ఇస్తున్నటువంటిది అయితే ఇద్దరికి కలిపి 20% ఇస్తున్నారు. ఏదైతే గతంలో సీట్ల కేటాయింపు రోజున ఏ షేర్ అయితే ఉందో అదే ఇస్తున్నారు వీళ్ళు. 50% అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాట నిజం కావట్లేదు. అది ఓపెన్ అయింది కదా, చూస్తున్నాం కదా. 50% ఇచ్చారు ఎక్కడన్నా? లేదు కదా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి ఎలక్షన్స్ ముందు? ఇప్పుడు 21కే తగ్గాం మనము, కానీ రేపు మన వాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు 50% చంద్రబాబు గారు ఒప్పుకున్నారని కదా చెప్పింది. మరి ఒప్పుకున్నట్టయితే కనుక ఇవ్వాలిగా. అసలు 60% ఇవ్వాలి. వీళ్ళ అధికారంలో ఉన్న చోట అంటే 21 నియోజకవర్గాల్లో 60% ఇవ్వాలి. కనీసం 6% కూడా ఇస్తున్నారు లేదు తెలియదు. నాకు తెలిసి వీళ్ళకి 15% ఇస్తున్నట్టున్నారు. అదే అక్కడ కాబట్టి అదొక సమస్య ఎదురవుతుంది. దాని గురించి ఏమన్నా మాట్లాడడానికి ఏమన్నా కూర్చున్నారేమో నెంబర్ 1. రెండవది, నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి ఏడాది అయిపోతుంది, మంత్రి పదవి ఇవ్వలేదు. దాని గురించి ఏమైనా కూర్చున్నారా? లోకేష్ సీఎం గురించి ఏమైనా కూర్చున్నారా? ఇది రాజ్యసభ గురించి కూడా కూర్చుని ఉండొచ్చును. ఎందుకంటే జనసేనకి రాజ్యసభ సీట్ కావాలని ఫ్రమ్ ద బిగినింగ్ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్. క్రిందటిసారి నలుగురికి, అప్పుడు నలుగురులో 2 బీజేపీ తీసుకుంది, 2 టీడీపీ తీసుకుంది. అప్పుడు ఇవ్వకుండా దానికి బదులుగా నాగబాబు చెప్పారు. ఈ ట్రిప్ 4 వస్తున్నాయి. 4లో బీజేపీ 3 అడుగుతోంది, 1 తెలుగుదేశానికి. తెలుగుదేశం సానా సతీష్ కి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఈ 3 ఒకటి ఏమన్నా